కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. ముఖ్యంగా ఇండియాలో చాలామందికి ఇన్వెస్ట్మెంట్స్ అనగానే అంత ఐడియా ఉండకపోవచ్చు. దానికి మెయిన్ రీజన్ ఇన్వెస్ట్మెంట్స్కి అనగానే లక్షల్లో చేయాల్సి ఉంటుందేమో, లేకపోతే వేలలో చేయాల్సి ఉంటుందేమో అని. కానీ ఇది తప్పు. దీనికంటే కూడా ఒక బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకునే ఆప్షన్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అవేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఇంట్రోలో చెప్పిన విధంగా ఇండియాలోనే కాదు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నెలకి ఒక 20,000, 30,000 సంపాదనలోనే ఉన్నారు. అవును. వీళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కంట్రీకి, వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా. అయితే వీళ్ళు వేలలో కూడా ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వీళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవాలని, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు బాగా చేయాలని ఉంటుంది కదా. అవును. మరి వీళ్ళ కోసం మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉందంటారు? విరాట్, యాక్చువల్గా మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో చాలామందికి ఉన్న డౌట్ కూడా ఇదే. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాం, నేను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. అవును. ఎంత యూట్యూబ్ వచ్చిన తర్వాత అయినా కానీ, ఎంత సోషల్ మీడియాలో అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత కూడా చాలామంది తెలియదు. తెలిసిన చేద్దామని ట్రై చేస్తుంటే కేవైసీ ప్రాసెస్ వల్ల కానీ, ఇంకా రకరకాల ప్రాసెస్ వల్ల, లేదా మార్కెట్లో ఉన్న బజ్, రకరకాల ఫండ్స్ కనబడతా ఉంటాయి. ఈరోజు ఒక ఫండ్ కనబడతా ఉంటే రేపు ఇంకో ఫండ్ కనబడతా ఉంటాయి. వీటి వల్ల కూడా అలా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక కన్ఫ్యూజన్లో ఈ గోలంతా ఎందుకులే, మనం రెగ్యులర్ ఎఫ్డీలో వేసుకుందాం లేదా రికరింగ్ డిపాజిట్ చేద్దాం అనుకుంటాం. సహజంగా ఇండియాలో ఉన్న ఒక అలవాటు ఏంటి అంటే, ఒక పిల్లలు పుట్టిందా, పిల్లాడు పుట్టాడా, లేకపోతే పిల్లలకి జాబులు వచ్చినాయా, ఒక ఇన్సూరెన్స్ ప్లాన్, ఒక ఎల్ఐసి తీసుకుంటే, ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా ఎఫ్డీస్ ఏవైతే ఉన్నాయో, లేదా రికరింగ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో, లేదా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కూడా ఇన్ఫ్లేషన్ పెద్దగా బీట్ చేయట్లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ అనగానే మీరు మరొకసారి మీకోసం చెప్తున్నానండి. ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఇప్పుడు పెట్టిన రూపాయి వాల్యూ రేపన్న రోజు, అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత చాలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ధరలు చాలా పెరిగిపోతూ ఉంటాయి. సో అది ఇన్ఫ్లేషన్ అన్నది. ఆ ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లే. ఓకే. బీట్ చేయనప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరూ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ ప్లాన్లోనో, లేకపోతే ఎఫ్డీస్లోనో, లేకపోతే గవర్నమెంట్ స్కీమ్లోనే ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళ అవసరానికి ఆ మనీ సరిపోట్లే. అలాంటి వాళ్ళకి ఏంటంటే, సాఫ్ట్వేర్లో ఉన్నారో, లేదా ఎక్కడైనా ఆర్గనైజ్డ్ సెక్టర్లో పనిచేస్తున్నారో, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ సర్కిల్స్లో డిస్కస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. తెలిసి ఉంటుంది, తెలియకపోయినా తెలుసుకునే చేయగలుగుతారు. కానీ పర్టికులర్గా లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నారో, లేదా ఎవరైతే ఫార్మింగ్ సెక్టర్లో ఉన్నారో, ఎవరైతే చిన్న చిన్న జాబ్లు 10,000, 15,000 చేస్తున్నారో, వాళ్ళకి మన నాలెడ్జ్ ఇస్తే కనుక వాళ్ళు ఫైనాన్షియల్గా గ్రో అయితే మనం ఈ చేస్తున్నటువంటి వీటన్నిటి కూడా మంచి ఉపయోగం ఉంటుంది. ఇలా సహజంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా సెబీ గైడ్లైన్స్లో డైలీ ఎస్ఐపి అని కొత్తగా ఒక స్కీమ్ని తీసుకొచ్చినాయి. ప్రతిరోజు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎక్కువ స్కోప్ ఉండొచ్చు. ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఎంప్లాయీస్ అయితే మంత్లీ ఒకసారి శాలరీ వస్తుంది, వాళ్ళు మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు, పర్టికులర్ డేట్లో చేయగలుగుతారు. కానీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో, చిన్న చిన్న షాప్స్లో ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి డైలీ ఇన్కమ్ వస్తుంది. కానీ మంత్లీ ఒక అమౌంట్ని అక్యుములేట్ చేసి ఇన్వెస్ట్ చేద్దామంటే అవ్వకపోవచ్చు, కానీ డైలీ చేయగలుగుతారు. అలాంటి వాళ్ళకి డైలీ ఎస్ఐపి అని కూడా ఒకటి వచ్చింది. సహజంగా ఒక రోజుకు ఒక 50 రూపాయలు కనుక మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే నెలకు 1,500 రూపాయలు అవుతుంది ఎవరైనా మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఒక 40 ఇయర్స్ కనుక మనం కంటిన్యూగా ఇన్వెస్ట్ చేయగలిగితే మీ వాల్యూ 1,95,00,000 ఉంటుంది. మేము 13% సిఏజర్లోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 13% సిఏజర్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా ఒక 40 సంవత్సరాలు మీరు కంటిన్యూగా రోజుకు ఒక 50 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే 1,95,00,000 ఉంటుంది. దీంట్లో రోజుకి 50 రూపాయలు మీ సంపాదన నుంచి పక్కన పెట్టినట్లయితే 1,00,00,000 రూపాయలు, 1,95,00,000, ఇంకా దాదాపు 2 కోట్లు ఉంటుంది. 2 కోట్లు ఉంటుంది. సహజంగా ఏంటంటే 40 ఇయర్స్ ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, 40 ఇయర్స్ దాకా కంటిన్యూగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి టైం టెన్యూర్ చెప్పగానే. కానీ ఒకటి ఆలోచించుకోండి, మీ వెనకాల ఉన్న ఆస్తులో, మీకున్న పొలాలు లేదా స్థలాలు, అవన్నీ కూడా మీరు 4-5 సంవత్సరాల క్రితం కొన్నాయి కాదు. అవును. మీ తండ్రుల్లో మీ తాతల దగ్గర నుంచి కొన్నప్పుడు ఈరోజు కోట్ల వాల్యూ చేస్తున్నాయి, కానీ వెంటనే డే 1లోనే ఎడా చేంజ్ కాలేదు. అవును.
దీంట్లో రెండో రకంగా కూడా ఆలోచించవచ్చు దీన్ని. మీరు అంటున్నారు సరే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు, ఒక 40 ఇయర్స్కి పే చేయాలంటే నాకు ఆల్రెడీ 40 వచ్చినాయి, నేను 40 ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలంటే నాకు 80 వస్తాయి కదా అని. మీకు 40 ఇయర్స్ వచ్చినాయంటే ఆల్రెడీ ఒక 15-20 ఇయర్స్ పిల్లలు ఉంటారు, మీకు 10 to 15 ఇయర్స్ పిల్లలు అయితే ఉంటారు కదా, వాళ్ళ పేరు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఒక సహజంగా నేను అంటాను ఒక 40 ఇయర్స్ అనుకున్నప్పుడు ఒక 10 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు మీరు, డైలీ 50 రూపీస్, నెలకు 1500 రూపాయలు. అక్కడి నుంచి ఇంకో నెక్స్ట్ 30 ఇయర్స్ మీరు హోల్డ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ని, మీకు 1,38,00,000 వస్తుంది. లేదా ఒక 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు, 15 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు, ఇంకో 15 ఇయర్స్ హోల్డ్ 25 ఇయర్స్ హోల్డ్ చేయండి, మీకు వచ్చేది 1,25,00,000. 13% రేట్ ఆఫ్ ఇయర్లీ సిఏజర్ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది. అదే 20 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేశారు, ఇంకొక 20 ఇయర్స్ హోల్డ్ చేయండి, 1.79 CR వస్తుంది, 1,79,00,000 వస్తుంది. లేదా ఒక 25 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేయగలిగారు, ఇంకో 15 ఇయర్స్ ఇన్వెస్ట్. రోజుకి 50 రూపాయలు చెప్పేది, రోజుకి 50 రూపాయలే, ఇందులో ఎక్స్ట్రా ఏం లేదు, రోజుకి 50 రూపాయలే. అంటే ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు 50 రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నవాడు రేపు రోజు జీతం పెరిగితే లేదంటే వాళ్ళ కొడుకు సెటిల్ అయినా 50 రూపాయలు అనేది చాలా తగ్గుతుంది, చాలా తక్కువ అమౌంట్ కదా. అదే 25 ఇయర్స్ ఇన్వెస్ట్ చేశారు, ఇంకో 15 సంవత్సరాలు హోల్డ్ చేశారు, మీకు 1,87,00,000 వస్తుంది. 1,87,00,000 రూపాయలు వస్తుంది, 1,87,00,000 రూపాయలు వస్తుంది. ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి, మీరు ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీరు ఆపొచ్చు. మీరు చివరిదాకా 40 ఏళ్ళు 40 ఇయర్స్ కంటిన్యూ చేయలేకపోయారు, మధ్యలో లైఫ్ సైకిల్లో రకరకాల అవసరాలు వచ్చినాయి. దీంట్లో సేవ్ చేసిన అమౌంట్ అయితే అక్కడ కనబడుతూ ఉంటుంది కదా. అవును, మ్యూచువల్ ఫండ్లో మీకు ఒక ఆప్షన్ ఉంది కదా, ఎనీ టైం మీరు ఎగ్జిట్ అవ్వచ్చు కదా, లిక్విడిటీ ఛాన్స్ ఉంది కదా. ఉండగలిగితే చివరిదాకా ఉంటారు, లేదా మధ్యలో అవసరం వస్తే కనుక పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్, ఇంకోటో ఉపయోగించుకోవచ్చు. ఈ ఆలోచన విధానం ఎవరికి ఉపయోగపడుతుందంటే ఒక 20 ఇయర్స్లో ఏజ్లో ఉన్న పిల్లలకి రిటైర్మెంట్ కోసం, 0 ఏజ్లో ఉన్న పిల్లలకి వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ అవసరాల కోసం. ఈ రకరకాల ఎక్స్పర్ట్స్ ఏ విధంగా ఆలోచించిన అంటే ఇంతకుముందు ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ మన ఆలోచన విధానం ఎట్లా ఉండేదంటే పిల్లలకు ఒక ఫ్లాట్స్ లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవి కొనిస్తే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేపాటికి అవి కూడా విపరీతంగా పెరుగుతాయిలే అనే ఆలోచన ఉండేది. ఇప్పుడు ఆ ఎసెట్ క్లాస్లో మ్యూచువల్ ఫండ్స్ అనేవి కూడా చేరినవి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా 20 ఇయర్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగితే మీకు హైదరాబాద్లోనో లేదా చుట్టుపక్కల ఏరియాల్లోనో లేకపోతే మనం తిరిగే చుట్టుపక్కల మనం ఎక్కడెక్కడైతే లివింగ్ ఉందో ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ లాస్ట్ 30-40 ఇయర్స్గా మీ రియల్ ఎస్టేట్ ఏ విధంగా గ్రో అయిందో మ్యూచువల్ ఫండ్ కూడా అదే విధంగా గ్రో అవుతుంది. దీంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి కదా. మార్కెట్ ఈరోజు మనం వీడియో రికార్డ్ చేసే టైంకి మార్కెట్ ఒక 25% 30% పడిపోయింది కదా. అలాంటి సమయంలో ఏం చేయాలంటే రియల్ ఎస్టేట్ కూడా ప్రతిరోజు పెరగట్లా, కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉంది. ఇలాంటి అప్ అండ్ డౌన్స్ అనేవి వీటిలో మార్కెట్లో కూడా వస్తాయి. మార్కెట్లో వచ్చినా కానీ ఒక ఈక్విటీ ఫండ్ గురించి మాట్లాడితే నెలకి 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళితే 30 ఇయర్స్ కంప్లీట్ అయిన ఈక్విటీ ఫండ్ ఒకటి ఇవాళ వాళ్ళ నెట్ వాల్యూ 19 crores. 10,000 రూపాయలు మంత్లీ పెట్టుకుంటే వెళ్ళాడు ఒక 30 ఇయర్స్ నుంచి. ఈరోజు 19 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ టోటల్ అమౌంట్ 36 lakhs చేంజ్ ఉంది. అంత వాళ్ళ ఈ మధ్యలో ఏమేమి జరిగినాయి ఈ 30 ఇయర్స్లో? హర్షద్ మెహతా స్కామ్, కేతన్ పరేఖ్ స్కామ్, సబ్ ప్రైమ్, తర్వాత 2000లో వచ్చిన టెక్ బబుల్, తర్వాత సబ్ ప్రైమ్ వచ్చింది 2008లో, తర్వాత 13లో మార్కెట్ క్రాష్ అయింది, 20లో క్రాష్ అయింది, 22లో క్రాష్ అయింది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 36 లక్షలు 19 కోట్ల దగ్గర ఉంది. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మ్యూచువల్ ఫండ్ ఎసెట్ అనేది ఉన్న ఎసెట్ క్లాసెస్ అన్నిటిలో కూడా సెక్యూర్డ్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎసెట్ క్లాస్. ప్రతి క్వశ్చన్కి అయితే సార్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అండ్ ముఖ్యంగా రోజుకి 50 రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో వండర్ఫుల్గా ఉంది సార్. దీనిపై మరింత మీకు అవగాహన కావాలి, గైడెన్స్ కావాలనుకున్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సార్ని సంప్రదించవచ్చు. ఇక శ్రీనివాస్ రెడ్డి గారితో ఎటువంటి విషయాలు తెలుసుకుందాం, ఎలాంటి ఎపిసోడ్స్ ఆయన సార్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.